కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ప్రజల జీవితాలకు, సమాజ శాంతికి భంగం కలిగించేటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోరంగి ఎస్ఐ మీడియా ద్వారా తెలియజేశారు. తాళ్లరేవు మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో ఎవరైనా కోడిపందాలు, పేకాట, గుండాట, రికార్డింగ్ డాన్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు మరియు హోటళ్లను పండుగకు ముందు మరియు పండుగ సమయంలో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ అనధికార వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే గనుక వారిని తక్షణం అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదిన ఈ 3 రోజులు కూడా ఎవరు కూడా అసాంఘిక కార్యక్రమాలు అంటే గుండాట, పేకాట, కోడిపందాలు అటువంటి జోలికి వెళ్ళకూడదండి. ఎవరైనా ఇటువంటి గట్ట ప్రయత్నం చేసినా, కోడిపందాలు ఆటంకం చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజులు సాంస్కృతికంగా సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి క్రీడలు మాత్రం ఆడుకోవాలా. అదేవిధంగా ఎవరు కూడా ఇటువంటి కోడిపందాలు గట్ట ఈ జోగం ఆడినా వాడిపై మేము పోలీసుల పరంగా కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా ఎవరైనా ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. మీ యొక్క భద్రత మేము పర్యవేక్షిస్తాం. అదేవిధంగా మీరు గట్ట తాళాలు గట్ట వేసుకుని ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు వస్తువులు గట్ట ఏవి గట్ట మీ ఇంట్లో భద్రపరచుకోకుండా వీటిని మీరు బ్యాంకర్లో కానీ సేఫ్గా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. ఎవరో కూడా విలువైన వస్తువులు గట్ట మీరు కానీ ఇళ్లలో పెట్టుకోవాలి. ఎందుకంటే సంక్రాంతి పర్వదినంగా మీరు ఇళ్ళకి తాళాలు వేసుకుని వెళ్తే దొంగతనం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి విలువైన వస్తువులు కూడా ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవాలని తెలియజేస్తుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్కు ముందుగా మాకు సమాచారం ఇస్తే మేము దర్శి ఏర్పాటు చేయడం జరుగుతుంది.